పేటీఎం కంపెనీకి ఏమైంది? ఇకపై నుంచి పేటీఎం పనిచేయడం ఆగిపోతుందా? మోడీ ప్రభుత్వం చెబుతున్నట్టుగా మన దేశ జీడిపి పెరుగుతుందా? అసలు జీడిపి అంటే ఏమిటి? ఏటీఎం మెషిన్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? నాసా తయారు చేసిన సూపర్ ఫుడ్ని తింటే మనం వారం రోజుల వరకు ఏది తినాల్సిన అవసరం లేదు. ఆ సూపర్ ఫుడ్ని నాసా ఎలా తయారు చేసింది? ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. అమ్మాయిలు రెడీ కావడానికి, అందంగా కనిపించేందుకు ఏమేం చేస్తారో మీ అందరికీ తెలుసు. కానీ పూర్వం అమ్మాయిలు ముఖంలో కేవలం చెవులకు, ముక్కుకి మాత్రమే ఆభరణాలు వేసేవారు. కానీ ఇప్పుడు చెవి మొత్తాన్ని ఇదిగో ఇలా చేసుకుంటున్నారు. ఈవెన్ ఐబ్రోస్, కనురెప్పల్ని కూడా వదలట్లేదు. అయితే ఇప్పుడు ఇంకో కొత్త ట్రెండ్ వచ్చింది. దీన్నే ఐ జ్యువెలరీ అంటారు. ఇందులో ఒక పర్మనెంట్ ఎక్స్పెన్సివ్ మెటల్ని, అది గోల్డ్ కావచ్చు లేదా ప్లాటినంని కంటి లోపట ఇన్స్టాల్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ రోజు రోజుకి పెరుగుతుంది. అయినా కంటి లోపట కూడా మెటల్ని పెట్టి ఫ్యాషన్ ఏంటి? పిచ్చి కాకపోతే? చెత్త మనుషులు, చెత్త బతుకులు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీకు అవకాశం వస్తే ఈ ఐ జ్యువెలరీ ట్రై చేస్తారా? మీరెప్పుడైనా ఆలోచించారా? మనం ఇండియా నుంచి అమెరికా వెళ్లేందుకు ఏరోప్లేన్లో చాలా డబ్బు, ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. అలా కాకుండా మనందరికీ తెలుసు, మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. 24 గంటల్లో మన భూమి ఒక రొటేషన్ని కంప్లీట్ చేస్తుంది. అలాంటప్పుడు మనం ఒక హెలికాప్టర్లో ఆకాశంలో అలా ఒక దగ్గర కాన్స్టాంట్గా 24 గంటలు నిలబడితే ఆ 24 గంటల తర్వాత మనం అమెరికాలో ల్యాండ్ అవ్వచ్చు కదా. ఇప్పుడు మీలో చాలామందికి అవును కదా, అలా చేస్తే మనకు చాలా డబ్బు సేవ్ అవుతుంది అనిపించవచ్చు. కానీ అలా సాధ్యం కాదు. ఎందుకంటే భూమి తిరుగుతున్నప్పుడు భూమితో పాటు ఈ గాలి, ఈ పూర్తి వాతావరణం తిరుగుతుంది. కాబట్టి మనం హెలికాప్టర్లో అలా ఆకాశంలో ఉన్నప్పటికీ ఈ హెలికాప్టర్ వాతావరణం లోపల ఉంది కాబట్టి భూమితో పాటు హెలికాప్టర్ కూడా తిరుగుతూ ఉంటుంది. కానీ మనం ఆకాశంలో ఒక 10,000 కిలోమీటర్ల ఎత్తులో, అంటే భూ వాతావరణానికి అవతల వెళ్ళి ఒక 24 గంటలు ఆగి తిరిగి ల్యాండ్ అయితే అమెరికాలో ల్యాండ్ అవ్వచ్చు. ఎందుకంటే అప్పుడు మనం భూమి వాతావరణానికి బయట ఉంటాం. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ప్రజెంట్లీ మీ అందరికీ చాలా కంపెనీల పేర్లు తెలిసి ఉంటాయి. ఉదాహరణకి టాటా, రిలయన్స్, యాపిల్, శాంసంగ్, నోకియా, ఎల్ఎన్టీ, ఇలా చాలా. కానీ ప్రపంచంలోనే అత్యంత పాత కంపెనీ ఏదో మీకు తెలుసా? ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీ ఎంత పాతది అంటే అది మీ తాత వాళ్ళ తాత, వాళ్ళ తాత, వాళ్ళ తాత, ఇలా దాదాపు 10 మంది తాతల ముందు కూడా ఈ కంపెనీ ఉంది. ఆ కంపెనీ పేరే కాంగో గూమి కోల్ లిమిటెడ్. దీన్ని 578 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. అంటే ఈ కంపెనీ 1446 సంవత్సరాల పురాతనమైంది. ఈ కంపెనీ ప్రజెంట్లో జపాన్లో ఉంది. ఇది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ, ప్రజలకు ఇల్లు కట్టిస్తుంది. దాదాపు 1500 సంవత్సరాల నుంచి ఒక కంపెనీ రన్ అవుతుందంటే నిజంగా గ్రేట్ కదా. మనం ఏటీఎంని ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉంటాం. మన దేశంలో దాదాపు 2 లక్షల కంటే ఎక్కువగా ఏటీఎంలు ఉన్నాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఏటీఎం మెషిన్ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏటీఎంలో డెబిట్ కార్డ్ పెట్టినప్పుడు ముందుగా కార్డుపై ఉన్న ఈ ఈఎంవిని మెషిన్లోని మెయిన్ బోర్డ్ రీడ్ చేస్తుంది. రీడ్ చేసి పిన్ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు పిన్ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే మీ పిన్ నెంబర్ అండ్ కార్డ్ డీటెయిల్స్ ఈ ఏటీఎం మెషిన్లోని ప్రాసెసర్కి చేరి అక్కడి నుంచి అది ఆన్లైన్ ఏటీఎం నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది. ఈ ఏటీఎం నెట్వర్క్లో వీసా, మాస్టర్ కార్డ్, రూపే లాంటి కంపెనీలు అసోసియేట్ అయి ఉంటాయి. అక్కడి నుంచి మీ ఇన్ఫర్మేషన్ మీ బ్యాంకుకు వెళ్తుంది. మీ బ్యాంక్ మీ డీటెయిల్స్ని వెరిఫై చేసి మీరు రిక్వెస్ట్ చేసిన మనీని ప్రాసెస్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఏటీఎం నెట్వర్క్ నుంచి ఏటీఎం మెషిన్ ప్రాసెసర్కి చేరుతుంది. అప్పుడు ఏటీఎం మెషిన్లో ఉన్న డిస్పెన్సర్ యాక్టివేట్ అయ్యి మీకు డబ్బులు బయటకు వస్తాయి. బై ద వే, మీకు డబ్బులు బయటకు వచ్చే ముందు మనీ లెక్క పెడుతున్నట్టుగా వచ్చే సౌండ్ అనేది ఫేక్ సౌండ్. నిజానికి ఏటీఎం మెషిన్ డబ్బులు లెక్క పెడుతున్నప్పుడు ఎటువంటి సౌండ్ రాదు. ఒకరోజు ఒక చిరుత పులి అండ్ దాని పిల్ల మాట్లాడుకుంటున్నాయి. పిల్ల అడుగుతుంది, అమ్మా, మన తోక మిగతా పులుల కంటే బలంగా, పెద్దగా ఎందుకు ఉంది అని. అప్పుడు తల్లి చెప్తుంది, మనం అన్ని పులుల కంటే వేగంగా పరిగెత్తగలం, కాబట్టి బ్యాలెన్స్ తప్పకుండా ఉండేందుకు ఈ తోక ఉపయోగపడుతుంది అని చెప్తుంది. అప్పుడు పిల్ల మళ్ళీ అడుగుతుంది, మరి మన చేతులకు పెద్ద పెద్ద గోర్లు ఎందుకు ఉన్నాయి అని.
అప్పుడు తల్లి చెప్తుంది, ఆ గోర్లతోనే మనం ఇతర జంతువుల్ని వేటాడి పట్టుకోగలము అని. అప్పుడు మళ్ళీ పిల్ల అడుగుతుంది, మన పళ్ళు ఎందుకు ఇంత షార్ప్గా ఉన్నాయి అని. అప్పుడు తల్లి చెప్తుంది, వాటితోనే కదా మనం పట్టుకున్న జంతువుల్ని చీల్చి తింటాము అని. ఈ విషయాలన్నీ విన్న ఆ చిరుతపులి పిల్ల కాసేపు మౌనంగా ఉండి ఇలా అంటుంది, మనము అన్ని జంతువుల కంటే వేగంగా పరిగెత్తగలం. జంతువుల్ని పట్టుకోవడానికి మనకు పెద్ద పెద్ద గోర్లు ఉన్నాయి, వాటిని చీల్చి తినడానికి పదునైన పండ్లు ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఈ జూలో ఏం చేస్తున్నాం అమ్మా అని దీనంగా అడుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత టాలెంట్ ఉన్నా, మీరు ఎంత ఇంటెలిజెంట్ అయినా, హార్డ్ వర్కింగ్ అయినా, కరెక్ట్ ఫీల్డ్లో లేకపోతే మీరు సక్సెస్ కాలేరు, మీకు సరైన గుర్తింపు కూడా లభించదు. కాబట్టి మీకు ఏది కరెక్టు, మీకు ఏ ఫీల్డ్ బెస్ట్ అనే విషయాన్ని ముందుగా డిసైడ్ అవ్వండి. అంతేకాని అనవసరమైన విషయాల్లో పడి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, నా ఫ్రెండ్ ఒకరు యూపీఎస్సీ కోసమని 7 సంవత్సరాల సమయాన్ని వేస్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. మనం రోడ్డుపై ట్రావెల్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ కలర్స్లో మైల్ స్టోన్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ కలర్స్కి మీనింగ్ ఏంటి? అండ్ 2 ప్రాంతాల మధ్య డిస్టెన్స్ని ఎక్కడి వరకు కొలుస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో మైల్ స్టోన్స్కి మొత్తం 4 రకాల రంగుల్ని ఉపయోగిస్తారు. మొదటిది ఎల్లో కలర్. ఎల్లో కలర్ మైల్ స్టోన్ కనబడితే మనం నేషనల్ హైవే పైన ఉన్నట్టు అర్థం. అదే గ్రీన్ కలర్లో మైల్ స్టోన్స్ కనబడితే మనం స్టేట్ హైవే పైన ఉన్నట్టు. బ్లూ ఆర్ బ్లాక్ అండ్ వైట్లో మైల్ స్టోన్స్ కనబడితే దాని అర్థం మనం సిటీ రూట్స్లో లేదా డిస్ట్రిక్ట్ రూట్స్లో ఉన్నట్టు. ఆరెంజ్ కలర్లో మైల్ స్టోన్స్ కనబడితే మనం ఏదైనా రూరల్ విలేజ్ రోడ్ పైన ఉన్నట్టు. ఇక 2 ప్రాంతాల మధ్య డిస్టెన్స్ని ఎక్కడి వరకు కొలుస్తారు అంటే, ఉదాహరణకి మనం ఉన్న ఏరియా నుంచి హైదరాబాద్కి 50 కిలోమీటర్లు ఉంది అంటే ఆ 50 కిలోమీటర్లు అనేది హైదరాబాద్లోని హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఎండ్ అవుతుంది. అంటే 2 ప్రాంతాల మధ్య డిస్టెన్స్ని ఆయా ప్రాంతాల హెడ్ పోస్ట్ ఆఫీసుల మధ్య కొలుస్తారు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ కాలంలో అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. విషయం ఏమిటంటే, లక్నోలో ఒక అబ్బాయికి టిండర్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయితో ఇతను డేట్కి కూడా వెళ్ళాడు. వాళ్ళు బయట డేట్కి వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్లో మాట్లాడుకొని మంచి ఫుడ్ తిని ఒక రూమ్ని బుక్ చేసుకుంటారు. ఆ రూమ్కి వెళ్ళగానే అమ్మాయి గట్టిగా అరవడం, నన్ను ఇతను బలవంతం చేశాడు అని రాద్ధాంతం చేయడం మొదలుపెట్టింది. ఇదంతా కూడా ఆ అమ్మాయి ముందుగా వేసిన ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారమే ఆమె నేను పోలీసులకు ఫోన్ చేస్తున్నానని చెప్పి వాళ్ళ టీంలో ఉన్న ఫేక్ పోలీసులకు ఫోన్ చేసి పిలుస్తుంది. పాపం ఆ అబ్బాయికి ఏమీ అర్థం కాక వచ్చిన వాళ్ళు నిజమైన పోలీసులు అనుకుని వాళ్ళకు దాదాపు ₹1,00,000 ఇచ్చి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇలాంటివి కేవలం లక్నోలో మాత్రమే కాదు, ఢిల్లీ, ముంబై, మన హైదరాబాద్లో కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆన్లైన్లో మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు న్యూస్లలో జీడిపి అనే వర్డ్ని వినే ఉంటారు. మన దేశ జీడిపి 3 ట్రిలియన్లు అయిపోతుంది, 4 ట్రిలియన్లు అయిపోతుంది అని ప్రజెంట్ పవర్లో ఉన్న గవర్నమెంట్ చెప్తుంటే, అపోజిషన్ వాళ్ళు లేదు వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు, వీళ్ళు రాంగ్ జీడిపి చూపిస్తున్నారని చెప్తూ ఉంటారు. అయితే అసలు ఈ జీడిపి అంటే ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్. ఒక దేశంలో ప్రొడ్యూస్ అవుతున్న గూడ్స్ అండ్ సర్వీస్ యొక్క మొత్తం వాల్యూని కలిపి ఆ దేశ జీడిపి అంటారు. ఈ జీడిపిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి నామినల్ జీడిపి, రెండవది రియల్ జీడిపి. నామినల్ జీడిపిలో ఇన్ఫ్లేషన్ని యాడ్ చేస్తారు. కాబట్టి ఈ నామినల్ జీడిపి అనేది రియల్ వాల్యూ చూపించదు. ఇది మీకు క్లియర్గా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి మన దేశంలో 2023లో ఒకే కార్ ప్రొడ్యూస్ అయింది అనుకుంటే, 2023లో దాని వాల్యూ 1 lakh అనుకుంటే దాని జీడిపి 1 lakh ఉంటుంది. ఇప్పుడు అంటే 2024లో ఇన్ఫ్లేషన్ కారణంగా దీని వాల్యూ 1.5 lakhs అయింది అనుకుంటే, సేమ్ అదే కార్ జీడిపి ఇప్పుడు 1.5 lakhs అవుతుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుతుంది అదే పాత కార్ గురించి. అంటే నామినల్ జీడిపిలో ఎటువంటి గ్రోత్ లేకున్నా ఉన్నట్టు చూపించవచ్చు. అదే రియల్ జీడిపి తీసుకుంటే అందులో ఇన్ఫ్లేషన్ని యాడ్ చేయరు. కాబట్టి రియల్ జీడిపి మన దేశం యొక్క కరెక్ట్ జీడిపి వాల్యూ చెప్తుంది. ప్రజెంట్గా మోడీ గవర్నమెంట్ మన దేశ జీడిపి 4 ట్రిలియన్ కాబోతుంది అని గొప్పగా చెప్పుకుంటుంది. కానీ అపోజిషన్ పార్టీలు అది రియల్ కాదు, అన్ని అబద్ధాలు అని చెప్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? మీరు ఎవరిని నమ్ముతారు? మోడీనా, అపోజిషన్స్నా? రీసెంట్గా నాసా ఒక సూపర్ ఫుడ్ని తయారు చేసింది.
ఎస్, మీరు విన్నది కరెక్టే, సూపర్ ఫుడ్ని. ఈ ఫుడ్ని మీరు తింటే వారం రోజుల వరకు ఏమీ తినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని 1 గ్రామ్లో దాదాపు 3 కేజీల ఫ్రూట్స్లో ఉండే ఎనర్జీ ఉంటుంది. ఆ సూపర్ ఫుడ్ పేరే స్పిరులినా. ఇది సైనోబాక్టీరియా బయోమాస్ నుంచి తయారైన బ్లూ గ్రీన్ ఆల్గే. ఇది సముద్రపు అడుగుల్లో పెరుగుతుంది. వీటిని తినే సముద్రంలోని తాబేళ్లు వందల సంవత్సరాలు జీవిస్తాయి. అయితే నాసా ఈ ఫుడ్ని అంతరిక్షంలోకి వెళ్ళే ఆస్ట్రోనాట్స్ కోసం ఉపయోగించబోతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఈ స్పిరులినాని మనం డైరెక్ట్గా తినకూడదు. ఎందుకంటే మీరు దీన్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే దీన్ని కన్జ్యూమ్ చేయకూడదు. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మీరు ఇప్పటి వరకు చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పేటీఎం పనిచేయడం ఆగిపోబోతుందా? పేటీఎం బ్యాంక్ క్లోజ్ కాబోతుందా? అసలు పేటీఎంకి ఆర్బీఐకి మధ్య గొడవేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. రీసెంట్గా ఆర్బీఐ పేటీఎం బ్యాంక్ యొక్క లైసెన్స్ని రద్దు చేసింది. అంటే ఒకవేళ మీ డబ్బులు పేటీఎం బ్యాంక్లో ఉంటే వెంటనే వాటిని తీసుకోండి, లేదా అవి పర్మనెంట్గా రావు. ఎందుకంటే ఫిబ్రవరి 29 వరకే మీరు పేటీఎం ద్వారా పేమెంట్ చేయగలరు. మీ పేటీఎం బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోగలరు. ఆ తర్వాత పేటీఎంలో పేమెంట్ ప్రాసెస్ మొత్తం ఆగిపోబోతుంది. అయితే ఇక్కడ పేటీఎం చేసిన మిస్టేక్ ఏమిటంటే ఆర్బీఐ ప్రకారం ఈ పేటీఎం బ్యాంక్ కేవైసీ రూల్స్ని ప్రాపర్గా ఫాలో కావట్లేదు. ఇక్కడ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అని అర్థం. అలాగే ఈ పేటీఎం తమ కస్టమర్స్ యొక్క డేటాని వేరే కంపెనీతో షేర్ చేసుకుంటుంది అనే అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే పేటీఎం యొక్క దాదాపు 10% ఓనర్షిప్ చైనీస్ కంపెనీల చేతిలో ఉంది. బహుశా ఇది కూడా పేటీఎం క్లోజ్ అవ్వడానికి ఒక రీజన్ కావచ్చు. కానీ ఒకవేళ మీ డబ్బులు పేటీఎం బ్యాంక్ అకౌంట్లో ఉంటే వెంటనే తీసుకోండి, లేదా ఆ డబ్బుల్ని మీరు పర్మనెంట్గా లాస్ అవుతారు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో నాకు కింద కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.